ప్రభా, ఈ అక్టోబర్ మాసం మాకే వాగ్దానం ఇస్తావు ప్రభు అని నేను వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు, పరిచర్యకు వస్తున్న వేలాది కొలది కుటుంబాలకు కానీ, అలాగే లైవ్ చూస్తున్న వేలాది కుటుంబాలకు కానీ మీరు ఏ వాగ్దానం ఇవ్వబోతున్నారు ప్రభా అని నా ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు పదే పదే నా ప్రభు నాతో మాట్లాడిన మాట, అక్టోబర్ మాసంలో ప్రతి కుటుంబాన్ని అన్ని విషయాలలో దేవుడు వర్ధిల్ల చేయబోతున్నాడు. భక్తుడైన యోహాను గారు తన ప్రియ శిష్యునితో, తన ఆత్మీయ కుమారుడితో అంటాడు, ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలలో వర్ధిల్లుచు సుఖముగాను సౌఖ్యముగాను ఉండవలెనని నేను ప్రార్థించుచున్నాను. యేసయ్య పేరు పెట్టబడిన క్రైస్తవుడు అన్ని విషయాల్లో సమపాళ్లలో వర్ధిల్లాలి. మీరు అడగొచ్చు, అన్నయ్య బైబిల్లో అన్ని విషయాల్లో వర్ధిల్లిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. దేవుడైన యెహోవా అబ్రహామును అన్ని విషయములలో ఆశీర్వదించెను అని రాసింది. ఇది పాత నిబంధనలో రాయబడిన మాట అయితే, ఇది పాత నిబంధన కదండి అని కొట్టివేయటానికి వీల్లేదు. క్రొత్త నిబంధన చివరి పుస్తకాలలో ఒకటైన యోహాను పత్రికలో యోహాను గారు మాట్లాడుతూ, నా కుమారుడా, నా ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలలో వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉండాలి. యేసు నామం పేరిట తమ్ముళ్ళారా, తల్లులారా, ఈ అక్టోబర్ మాసం నీ కుటుంబం అన్ని విషయాలలో వర్ధిల్లేటట్లుగా దేవుడు కృప చూపించును గాక. గడిచిన దినాల్లో ఏ కొదువు మీ ఇంటిలో ఉందో, ఏ లోటు మీ ఇంటిలో ఉందో, దేవుడు ఈ ఒక్క కార్యం చేస్తే, ఈ ఒక్క కార్యం కూడా చేస్తే బాగుండు కదని ఏ కార్యం కొరకు మీరు ఎదురు చూస్తున్నారో, యేసు నామం పేరిట ఈ అక్టోబర్ మాసంలో ఆ లోయలన్నిటిని దేవుడు పోడ్చబోతున్నాడు. ఆ లోయలన్నిటిని దేవుడు పోడ్చబోతున్నాడు. అన్ని విషయాల్లో ఆత్మీయతకు ఆత్మీయత, ప్రార్థనకు ప్రార్థన, ఆర్థికానికి ఆర్థికం, కుటుంబంలో శాంతి సమాధానాల విషయంలో శాంతి సమాధానాలు, ఆరోగ్యానికి ఆరోగ్యం, ఏది కొదువుగా ఉందో ఈ మాసం నిశ్చయంగా గిన్నె నిండి పొంగి పొర్లునట్లుగా అన్ని కోణాల్లో నీ దేవుడు నేను దీవించునుగాక. ఆ కాలములో పితరుడైన అబ్రహామును దీవించాడే దేవుడైన యెహోవా అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు అని వ్రాయబడిన ఆ మాట నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితంలో ఈ అక్టోబర్ మాసంలో దేవుడు నెరవేర్చునుగాక.